మీరందరూ అనుకుంటున్నట్లు అక్షయ్ ఏమి మంచివాడు కాడు, అలాగని చెడ్డవాడు కాడు. ఈ రోజు వీడియోలో నేను మీకు అక్షయ్ దాచిపెట్టిన తన డార్క్ పాస్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఎవరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తున్న శ్రీకృష్ణకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. ఆ సమయంలో సెలిస్ట్రో ఫాదర్ సెలిస్ట్రో హెడ్ క్వార్టర్స్ లో ఉన్న తన ఆఫీస్ రూమ్ లో ఉన్నాడు. అతనితో పాటు అక్కడ మన అక్షయ్ కి ట్రైనింగ్ ఇచ్చిన డ్రావెన్ కూడా ఉన్నాడు. డ్రావెన్ నిజమైన పేరు వరుణ్ సింగ్. హీ ఈజ్ ఏ ఫార్మర్ మార్కోస్ కమాండో. ఆ క్షణం ఆ ఇద్దరు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటున్నారు. సెలిస్ట్రో, బ్లూ పెరల్ సొసైటీలో ఉన్న వారందరికీ నీ కారణంగా సూపర్ పవర్స్ వచ్చాయి, కానీ నువ్వు ఎందుకని అక్షయ్ కి పవర్ సిరమ్ ని ఇవ్వలేదు అని డ్రావెన్ చెప్పాడు. నీకు అక్షయ్ గురించి చాలా తక్కువ తెలుసు డ్రావెన్. MIT లో జాయిన్ అయి అక్కడ తన చదువుని కంప్లీట్ చేసుకున్న అక్షయ్ తన ఓల్డ్ 10th క్లాస్ 37 క్లాస్మేట్స్ ని సింగిల్ బాంబు పెట్టి లేపేశాడు. అక్షయ్ యాక్టివిటీస్ తప్ప సెలిస్ట్రో వెబ్ లో ఉన్న మిగతా సొసైటీస్ యాక్టివిటీస్ అన్నిటినీ నేను ట్రేస్ చేయగలను. నువ్వు అనుకుంటున్నట్లు అక్షయ్ ఏమీ సాధారణమైన వాడు కాడు అని సెలిస్ట్రో ఫాదర్ చాలా ఖచ్చితంగా చెప్పారు. ఆ మాటలు విని డ్రైవన్ చాలా ఆశ్చర్యపోయాడు. నారాయణ సేన సెరీనో ఫిష్ తో యుద్ధం చేసి విజయాన్ని సాధించిన తర్వాత పరావిష్ణు జటాహర్ ని తిరిగి ద్వాపర యుగానికి పంపించేశాడు. అలా చేయడం విక్రమాదిత్యని చాలా ఎక్కువగా బాధపెట్టింది. తన మిత్రుడి బాధ చూసి తట్టుకోలేని అక్షయ్ విక్రమాదిత్య కోసం మైథ్రోనియం ని యూజ్ చేసి ఒక సూపర్ హీరో సూట్ ని డిజైన్ చేశాడు. దిస్ మైథ్రోనియం ఇస్ ద స్ట్రాంగెస్ట్ మెటల్ ఇన్ ప్లానెట్ ఎర్త్. ఇది కేవలం ఇండియన్ ఓషన్ లో మాత్రమే దొరుకుతుంది. దీన్ని కనిపెట్టడం చాలా కష్టమైన పని, కానీ అక్షయ్ మైథ్రోనియం ని తన కోసం ఉపయోగించుకుంటున్నాడు. ఈ విషయం సెలిస్ట్రో ఫాదర్ కి తెలియదు. జటాహర వెళ్లిపోయిన 5 రోజుల తర్వాత నుంచి నేను చెప్పబోయే ఈవెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి జరిగాయి. సో అందరూ జాగ్రత్తగా వినండి. ఆ రోజు అక్షయ్ ల్యాబ్ లోకి విక్రమాదిత్య ప్రవేశించాడు. అక్కడున్న కొన్ని ఆర్మర్స్ ని, కొన్ని వెపన్స్ ని, ఇంకొన్ని రైఫిల్స్ ని విక్రమాదిత్య అదే పనిగా చూస్తున్నాడు. మై కింగ్ విక్రమాదిత్య, వెల్కమ్ టు మై వరల్డ్ అని అన్నాడు అక్షయ్. మిత్రమా అక్షయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? నాకేమీ అర్థం కావట్లేదు అని విక్రమాదిత్య చెప్పాడు. ఓ సారీ, నీకు ఇంగ్లీష్ రాదు కదా, నిన్ను నా ప్రపంచంలోకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను అని నవ్వుతూ అక్షయ్ మళ్ళీ అన్నాడు. ధన్యవాదాలు. ఇక్కడికి నన్ను అసలు ఎందుకు రమ్మన్నావు అని ప్రశ్నించాడు విక్రమాదిత్య. జటాహర వెళ్ళిపోయినప్పుడు నువ్వు చాలా బాధపడ్డావు కదా, ఆ బాధని నీ నుంచి దూరం చేయడం కోసం నేను ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ ని నీ కోసం తయారు చేశాను. అది నీకు బాగా నచ్చుతుంది అని అక్షయ్ చెప్పాడు. తర్వాత అక్షయ్ ఒక రిమోట్ ని తీసుకొని దాన్ని ప్రెస్ చేశాడు. అక్షయ్ ఎడం పక్కన ఉన్న హైటెక్ టేబుల్ ఆటోమేటిక్ గా ఓపెన్ అయ్యింది. అది విక్రమాదిత్య చూసి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ హైటెక్ టేబుల్ లో ఒక సూపర్ హీరో సూట్ ఉంది. ఆ సూట్ ని మన విక్రమాదిత్య చూశాడు. అది మాత్రమే కాదు, విక్రమాదిత్యకి ఆ సూట్ చాలా బాగా నచ్చింది. 5 రోజులు పడిన కష్టానికి ప్రతిఫలం అది అని నవ్వుతూ అక్షయ్ అన్నాడు. ఆ క్షణం విక్రమాదిత్య ఆ సూట్ ని తన చేతిలోకి తీసుకుని మన అక్షయ్ వైపు చూసి ఇలా చెబుతున్నాడు. ఈ వస్త్రాలు చాలా బాగున్నాయి, ఇది నిజంగా నాకేనా అని విక్రమాదిత్య అన్నాడు. అవును మిత్రమా, ఆ సూట్ ని నేను నీకోసమే ప్రత్యేకంగా తయారు చేశాను అని అక్షయ్ నవ్వుతూ చెప్పాడు. ధన్యవాదాలు మిత్రమా, నేను ఈ వస్త్రాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అని నవ్వుతూ విక్రమాదిత్య చెప్పాడు. విక్రమాదిత్యని అక్షయ్ ఎప్పుడూ అలా చూడలేదు. తర్వాత విక్రమాదిత్య అక్కడి నుంచి చెప్పలేనంత సంతోషంగా ఫీల్ అవుతూ వెళ్లిపోయాడు. విక్రమాదిత్య అలా వెళ్లిపోయిన 5 నిమిషాల తర్వాత ఆ రూమ్ లోకి పరావిష్ణు ఎంటర్ అయ్యారు. పరావిష్ణు ఇంకా అక్షయ్ వాళ్ళిద్దరు చాలా మంచి స్నేహితులు. పరావిష్ణుని చూసి అక్షయ్ ఇలా మాట్లాడడం మొదలు పెట్టాడు. హే పరావిష్ణు, మై డియర్ ఫ్రెండ్, నీకు కూడా ఏదైనా ప్రత్యేకమైన వెపన్ క్రియేట్ చేసి ఇవ్వాలా చెప్పు అని నవ్వుతూ అక్షయ్ అన్నాడు. ఎలా నువ్వు ఇంత సంతోషంగా ఉంటున్నావు 37 మందిని చంపేసి అని పరావిష్ణు అన్నాడు. ఆ మాటలు విని అక్షయ్ చాలా ఆశ్చర్యపోయాడు. పరావిష్ణు, నువ్వేం మాట్లాడుతున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీ 10th క్లాస్ బ్యాచ్మేట్స్ అందరినీ ఒక్క సింగిల్ బాంబు పెట్టి నువ్వు చంపేశావు, అవును కదా అని పరావిష్ణు చెప్పాడు. ఓ వాళ్ళ, అలాంటి వాళ్ళ గురించి నువ్వెందుకు ఆలోచిస్తున్నావు పరావిష్ణు? వాళ్ళు నన్ను అవమానించారు, మా అమ్మని అవమానించారు, నా పుట్టుకని అవమానించారు. అలాంటి వాళ్ళకి భూమి మీద బతికే అర్హత కూడా లేదు. నువ్వెందుకని చనిపోయిన వాళ్ళ గురించి ఆలోచించి నీ టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని అక్షయ్ చాలా క్యాజువల్ గా చెప్పాడు. మరి బ్లడ్ స్టార్ సొసైటీ సంగతి ఏంటి? వాళ్ళందరికీ నువ్వే కదా లీడర్. నాకు ఒక రోజు టైం ఇవ్వు పరావిష్ణు. ఆ బ్లడ్ స్టార్ సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరిని నేను చంపేస్తాను. తర్వాత ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను చేయను, అన్ని వదిలేస్తాను. కేవలం నీకోసం మాత్రమే అదంతా నేను చేస్తాను అని అక్షయ్ చెప్పాడు. అక్షయ్ మాటలు విని పరావిష్ణుకి ఏం
చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు ఆ క్షణం ఆ గదిలోకి కుమారి పరిగెత్తుకుంటూ వచ్చి పరావిష్ణుని వెనకాతల నుంచి గట్టిగా హక్ చేసుకుంది. అది గమనించిన అక్షయ్ అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయాడు. అప్పుడు పరావిష్ణు కుమారిని పట్టుకుని ఆమెతో ఇలా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. కుమారి, ఏమైంది? నువ్వు బానే ఉన్నావా అని అడిగాడు పరావిష్ణు. అందుకు కుమారి, పరావిష్ణు, నిన్ను లార్డ్ నెమోఫిలిస్ట్ చంపేస్తున్నట్లుగా నాకు ఒక డ్రీమ్ వచ్చింది. నాకు చాలా భయం వేస్తోంది అని కుమారి చెప్పింది. కుమారి, ఇప్పుడు టైం మార్నింగ్ 11 అయింది. ఎంతసేపు నిద్రపోతే అలాంటి డ్రీమ్స్ రాకపోతే ఇక ఎలాంటి డ్రీమ్స్ వస్తాయి అని పరావిష్ణు అన్నాడు. పరావిష్ణు, నీకు ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను. నిన్ను ఎంత ఎక్కువగా ప్రేమిస్తున్నానో అది నాకు మాత్రమే తెలుసు. మనిద్దరం పెళ్లి చేసుకుని చాలా మంది పిల్లల్ని కని హ్యాపీగా బ్రతుకుతాం అని కుమారి చాలా బాధగా చెప్పింది. ఆ మాటలు విన్నప్పుడు పరావిష్ణు చిన్నగా నవ్వాడు. ఆ నవ్వు వెనకాల ఉన్న అర్థాన్ని కుమారి తెలుసుకోలేకపోయింది. అప్పుడు కుమారిని పరావిష్ణు చాలా గట్టిగా హక్ చేసుకున్నాడు. మరోవైపు వైకుంఠ భవనం వెనకాల గీతకి ఇంకా అనితకి ఒక ఫేవరెట్ స్పాట్ ఉంది. అనిత ఇంకా గీత వారు చాలా టైం ని ఆ స్పాట్ లోనే స్పెండ్ చేస్తారు. వారితో పాటు ఇప్పుడు కొత్తగా వచ్చిన సూపర్ హీరో అయిన తారా కూడా ఉంది. ఆ ఇద్దరితో తాను సెరీనోఫిలిస్ట్ ని ఏ విధంగా చంపానో వారికి మన అనిత వివరిస్తోంది. ఆ ముగ్గురు ఒక బెంచ్ మీద కూర్చొని ఉన్నారు. వారు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిత చెప్తున్న ప్రతి మాటని వింటున్నారు. తారా అక్కడకు వచ్చి కేవలం 3 రోజులు మాత్రమే అయ్యింది. కానీ అక్కడున్న ప్రతి ఒక్కరికి తారా మంచి ఫ్రెండ్ గా మారిపోయింది. అనిత ఆకాశం వైపు చూసినప్పుడు గాలిలో ఎగురుతున్న 5 జెనోనియన్స్ అనితకి కనిపించారు. అనిత లేచి నిలబడింది. అనిత చాలా కోపంగా ఆ 5 జెనోనియన్స్ ని చూస్తోంది. గీత ఇంకా తారా కూడా ఆ 5 జెనోనియన్స్ ని చూసి చాలా ఆశ్చర్యపోయారు. ఆ 5 జెనోనియన్స్ ప్లానెట్ బ్యూటోకి సంబంధించిన జెనోనియన్స్. ఇక్కడ మన లార్డ్ నెమోఫిలిస్ట్ కూడా ఒక జెనోనియన్. కాకపోతే లార్డ్ నెమోఫిలిస్ట్ చేసే పనులు కొంతమంది జెనోనియన్స్ కి నచ్చక వారు ప్లానెట్ టొరాక్స్ ని విడిచిపెట్టి వేరే వేరే ప్లానెట్స్ కి వెళ్లిపోయి అక్కడ జీవిస్తున్నారు. అలా జీవిస్తున్న ప్లానెట్స్ లో ఒకటే ఈ ప్లానెట్ బ్యూటో. అప్పుడు ఆ జెనోనియన్స్ ఒకరి తర్వాత ఒకరు వచ్చి ఆ ముగ్గురి ఎదురుగా ల్యాండ్ అయ్యారు. వాళ్ళ పేర్లు ఏమిటంటే వెర్మిలియన్, సిల్వర్ స్టార్, న్యూఫో, మ్యానోలీనా ఇంకా జారా. ఆ 5 జెనోనియన్స్ ఆస్ట్రల్ ఫోర్స్ యూనియన్ కి సంబంధించిన సభ్యులు. అది మాత్రమే కాదు, వీళ్ళ టీం పేరు కూడా ఆస్ట్రల్ ఫోర్స్. అప్పుడు మ్యానోలీనా నడుచుకుంటూ అనిత దగ్గరికి వచ్చి ఇలా అడిగింది, అనిత అంటే నువ్వేనా? అవును, నేనే అనిత అని చెప్పింది అనిత. అప్పుడు మ్యానోలీనా అనితని హక్ చేసుకుంది. అసలు వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఏమీ అనితకి అర్థం కాలేదు. మేము ప్లానెట్ టొరాక్స్ నుంచి విడిపోయిన జెనోనియన్స్ అని మ్యానోలీనా చెప్పింది. ఎప్పుడైతే అనిత ప్లానెట్ టొరాక్స్ పేరు వినిందో అనిత కళ్ళు ఎర్రబడ్డాయి. అది గమనించిన సిల్వర్ స్టార్ అనిత ఇలా అన్నాడు, అనిత, మేమిక్కడికి మీతో యుద్ధం చేయడానికి రాలేదు, మీకు సహాయం చేయడం కోసం వచ్చాం. మేము పరావిష్ణుతో మాట్లాడాలి అని అన్నాడు. అలా వచ్చిన వారిని అనిత వైకుంఠ హాల్ కి తీసుకుని వెళ్లి పరావిష్ణుని అక్కడికి తీసుకుని వచ్చింది. తరువాత ఆస్ట్రల్ ఫోర్స్ మెంబర్స్ నారాయణ సేన మెంబర్స్ కి ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు. ఆ క్షణం లార్డ్ నెమోఫిలిస్ట్ గురించి ఎన్నో విషయాలు వారు చెప్పడం మొదలు పెట్టారు. మీరు చంపిన జెరీనా, కెఫ్ట్, ఫ్రెజర్ ఇంకా సెరీనోఫిలిస్ట్ వారికి బ్రతికే అర్హత లేదు అని వెర్మిలియన్ అన్నాడు. టొరాక్స్ ప్లానెట్ నుంచి మీరు ఎందుకని సపరేట్ అయిపోయారో నేను తెలుసుకోవచ్చా అని అక్షయ్ ప్రశ్నించాడు. అప్పుడు న్యూఫో ఇలా చెప్పాడు, లార్డ్ నెమోఫిలిస్ట్ ఒక స్వార్థపరుడు. తాను కొన్ని కోట్ల సంవత్సరాలు జీవించడం కోసం 1800 ప్లానెట్స్ ని ఆక్రమించాడు మరియు 300 ప్లానెట్స్ లో ఉన్న నేచర్ ని తప్పించి మిగతా వారందరినీ చంపేశాడు. ఆ నేచర్ ని తీసుకొని వచ్చి ప్లానెట్ టొరాక్స్ కి సంబంధించిన మూన్ మీద స్థాపించాడు. దాని కారణంగా ఆ మూన్ ఒక ప్లానెట్ లాగా వృద్ధి చెందింది. ఇప్పుడు ఆ మూన్ ని ప్లానెట్ నెమో అని పిలుస్తారు. ఇక్కడ లార్డ్ నెమోఫిలిస్ట్ కి నేచర్ నుంచి ఎనర్జీ సోర్స్ దొరుకుతుంది. దాని కారణంగా లార్డ్ నెమోఫిలిస్ట్ కి ఎటర్నల్ యూత్ అండ్ ఇమ్మోర్టాలిటీ లభిస్తాయి. ఆ వచ్చే ఎనర్జీ సోర్స్ ని లార్డ్ నెమోఫిలిస్ట్ చాలా ఈజీగా అబ్జర్వ్ చేసుకోగలడు. ప్లానెట్ ఎర్త్ కి మాత్రం ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంది. అదేమిటంటే లార్డ్ నెమోఫిలిస్ట్ దగ్గర ఉన్న 2100 ప్లానెట్స్ యొక్క మొత్తం డివైన్ ఎనర్జీ ఒక భూమితో సమానం. ఎందుకంటే ప్లానెట్ ఎర్త్ ఒక గాడెస్ కాబట్టి. అందుకే మనం ఎర్త్ ని భూమాత అని పిలుస్తాం. లార్డ్ నెమోఫిలిస్ట్ కంట్రోల్లో 1800 ప్లానెట్స్ ఉన్నాయి. తాను చెప్పే ప్రతి మాటను ఆ 1800 ప్లానెట్స్ వింటాయి. ఎవరైతే లార్డ్ నెమోఫిలిస్ట్ మాటను వినరో ఆ ప్లానెట్స్ కి 300 ప్లానెట్స్ కి పట్టిన గతే పడుతుంది. అది మాత్రమే కాదు, 900,000 ప్లానెట్స్ లో ఉన్న లివింగ్ బీయింగ్స్ లార్డ్ నెమోఫిలిస్ట్ ని ఎదిరించలేక అతనికి సరెండర్ అయిపోవాలనే ఉద్దేశంతో ఉన్నాయి. ఆ మాటలు న్యూఫో చెప్తున్నంత సేపు అక్కడున్న ప్రతి ఒక్కరూ చాలా శ్రద్ధగా ఆ మాటలన్నీ వింటున్నారు. పరావిష్ణు, నువ్వు చాలా విషయాలను దాచేసావు కదా అని గీత చెప్పింది. మీరు మాకు నిజంగా సహాయం చేస్తారా అని శివ అన్నాడు. అవును, మేము మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాం అని న్యూఫో అన్నాడు. అది మాత్రమే కాదు, మనం మంచి ఫ్రెండ్స్ గా కూడా ఉండొచ్చు అని జారా గీత వైపు చూసి చెప్పింది. పరావిష్ణు, వీళ్ళని నమ్మచ్చా అని విక్రమాదిత్య అన్నాడు. వాళ్ళని మనం నమ్మచ్చు, ఎందుకంటే లార్డ్ నెమోఫిలిస్ట్ అంటే ఈ 5 జెనోనియన్స్ కి అస్సలు ఇష్టం లేదు. అది మాత్రమే కాదు, వాడు
వీళ్ళ పేరెంట్స్ ని కూడా చంపేశాడు అని పరావిష్ణు అన్నాడు. ఆ మాటలు విన్నప్పుడు ఆ 5గురు చాలా షాక్ అయ్యారు. మీ 5గురు డిఫరెంట్ క్లాన్స్ లో జన్మించినా కూడా మీ మధ్య ఉన్న ఐకమత్యం ఇంకా మీ మధ్య ఉన్న స్నేహం వల్ల మీరు ఇప్పటికీ కలిసే ఉన్నారు. మీ స్నేహానికి నా హ్యాట్స్ ఆఫ్. మిమ్మల్ని నేను నారాయణ సేనలో జాయిన్ చేసుకుంటున్నాను అని పరావిష్ణు నవ్వుతూ అన్నాడు. పరావిష్ణు తన ఫ్రెండ్స్ కి చెప్పని చాలా విషయాల్ని ఆస్ట్రల్ ఫోర్స్ వల్ల నారాయణ సేనకు సంబంధించిన మెంబర్స్ అందరూ తెలుసుకున్నారు. ఈ రెండు టీమ్స్ కలిసి ఫ్యూచర్ లో లార్డ్ నెమోఫిలిస్ట్ తో యుద్ధం చేయబోతున్నాయి. ఇంకొక విషయం, లార్డ్ నెమోఫిలిస్ట్ కి ఒక కూతురు ఉంది. తన పేరు ప్రళయ. తన దగ్గర అష్టసిద్ధ్యస్ ఉన్నాయి. ఎన్నోసార్లు తన బిగ్ బ్రదర్ అయిన సెరెనోఫిలిస్ట్ ని చంపాలి అని చూసింది. కానీ సెరెనోఫిలిస్ట్ చాలా సార్లు తప్పించుకున్నాడు. ఇక్కడ ప్రళయాన్ని తన మదర్ ఒపేరా తప్ప ఇక ఎవరూ కంట్రోల్ చేయలేరు. లార్డ్ నెమోఫిలిస్ట్ తనకి సంబంధించిన సూపర్ పవర్స్ ని ఇంకా అతని లక్షణాలని గుణాలని కొంతమంది మనుషులకు వారు పుట్టిన వెంటనే లార్డ్ నెమోఫిలిస్ట్ ప్రసాదించాడు. PSSU ప్లేలిస్ట్ లో ఉన్న వీడియోస్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి చూడండి. రాబోయే వీడియోస్ మీకు చాలా క్లియర్ గా అర్థమవుతాయి. ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.